హెల్త్ న్యూస్ మీకోసం. పెద్ద పేగులో క్యాన్సర్లు సాధారణంగా 50 ఏళ్లు దాటిన తర్వాతే కనిపిస్తుంటాయి. కానీ ఇవి పెద్ద వయసు వారితో పోలిస్తే 25 నుంచి 49 ఏళ్ల వయసు వారిలోనూ ఎక్కువగా కనిపిస్తున్నట్లు లాన్సెట్ పత్రికలో ప్రచురితమైన ఒక తాజా అధ్యయనం పేర్కొంటుంది. పెద్ద పేగు క్యాన్సర్ కేసులు వృద్ధుల్లో తగ్గుతున్నట్లు, యువతలో పెరుగుతున్నట్లు గుర్తించామని చాలా దేశాలు వెల్లడిస్తున్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. నిజానికి పెద్ద పేగులో క్యాన్సర్ను ముందుగానే గుర్తించవచ్చు. ఇది సాధారణంగా పెద్ద పేగులో బుడిపెల రూపంలో మొదలవుతుంది. ఇవే క్రమంగా క్యాన్సర్ కణితులుగా మారుతాయి. ఈ బుడిపెలను కొలనోస్కోపీ పరీక్షతో ముందుగానే గుర్తించవచ్చు. అవి ముదిరిపోకముందే వాటికి చికిత్స చేయొచ్చు. ఇలా క్యాన్సర్గా మారకుండా నిలువరించవచ్చు. అందుకే చాలా దేశాల్లో 50 ఏళ్లు పైబడ్డ వారికి ముందస్తు పరీక్షల్ని తప్పనిసరి చేశారు. ఇవి మంచి ఫలితం చూపిస్తున్నట్లు అధ్యయన ఫలితాలు చెబుతున్నాయి. అదే సమయంలో వీటిని చిన్న వయసు వారికి విస్తరించాల్సిన అవసరం ఉందని పరిశోధనలు సూచిస్తున్నాయి. పెద్ద పేగులో క్యాన్సర్ ఎందుకొస్తుందనేది ఖచ్చితంగా తెలియదు. పొగ తాగడం, ఊబకాయం, మరీ ఎక్కువగా మాంసాహారం, ప్రాసెస్డ్ ఫుడ్స్ తినడం, బద్ధకపు జీవనశైలి వంటివి దీనికి దోహదం చేయొచ్చునని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి ముప్పు కారకాలు పెరుగుతున్న నేపథ్యంలో వయసుతో నిమిత్తం లేకుండా తరచూ ముందస్తు పరీక్షలు చేయించుకుంటూ అంతా అప్రమత్తంగా ఉండడమే మంచిదని పరిశోధకులు చెబుతున్నారు.